రైతు నిర్లక్ష్యం మరో నలుగురి ప్రాణాల మీదకొచ్చింది. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. పొలంలో వ్యర్థాలకి నిప్పు పెట్టడంతో ఆ రోడ్డుపై ఉన్న వృక్షం కూలిపోయింది. వైరా మండలం గొల్లపూడి దగ్గర ప్రమాదం జరిగింది. అగ్నికీలలు అంటుకుని ఊహించని విధంగా ఒక కారుపై పడింది భారీ చెట్టు. దీంతో కారు తిరగబడి ధ్వంసమైంది. కారులో ఉన్న డ్రైవర్తో పాటుగా శ్రీనివాసరావు తల్లి, తండ్రి, భార్యకి స్వల్పంగా గాయాలయ్యాయి. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక పెను ప్రమాదానికి కారణమైంది. ఒక రైతు తన పొలంలో నిప్పు పెట్టాడు. ఆ నిప్పు కాస్త రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి అంటుకుని ఆ భారీ వృక్షం ఆ మంటలకు తగలబడి అటుగా వెళ్తున్న ఒక వాహనంపై కూలిపోయింది. చెట్టు కూలడంతోనే వాహనం తిరగబడింది. వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం ఇస్తారు. నారాయణ, ఆ రైతు ఎవరనేది గుర్తించారా? ఈ గాయపడ్డ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైరా మండలం గొల్లపూడి వద్ద ఓ రైతు రోడ్డు పక్కన ఉన్నటువంటి తన పొలంలో 3 రోజుల క్రితం వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. అది 3 రోజుల నుంచి కూడా తగలబడుతుంది. అయితే జామాయిల తోటలు కూడా 2 రోజుల క్రితం తగలబడ్డాయి. ఇప్పటి వరకు కూడా ఆర్పకపోవడంతో ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకు అంటుకొని ఆ చెట్టు ఈ రోజు ఏలూరు శ్రీనివాసరావు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ కుటుంబం ప్రయాణిస్తున్నటువంటి కారు మీద ఒక్కసారిగా పడటంతో ఆ కారు పల్టీలు కొట్టింది. సమీపంలో ఉన్నటువంటి రైతులు, స్థానికులు హుటాహుటిన వచ్చి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు నలుగురికి కూడా స్వల్పంగా గాయాలే. ఏలూరు శ్రీనివాసరావు ముందు కారులో ప్రయాణిస్తున్నాడు. అతని కారు దాటంగానే వెనకాల ఉన్నటువంటి కారు మీద అకస్మాత్తుగా చెట్టు కూలింది. భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. పదే పదే అధికారులు, ఇటు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా రైతులు అనేక మంది కూడా ముఖ్యంగా ప్రధాన రహదారుల పక్కన ఉన్నటువంటి పొలాలు వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఆ కాస్త అగ్నికీలలో ప్రధాన రహదారి మీద కూడా వచ్చి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో నిత్యం కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆ తరహాలోని ఈ రోజు ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. అయితే రైతులకి వ్యవసాయ అధికారులు, ఇటు పోలీసులు అధికారులు చెప్తున్నప్పటికీ ఇదే రకమైనటువంటి ఘటనలు ప్రతిరోజు కూడా చోటు చేసుకుంటాయి. కొన్ని చోట్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ రోజు నలుగురు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి పెను ప్రమాదం తప్పినందుకు వెంటనే రైతులు వచ్చి వాళ్ళని రక్షించకపోతే కారు దాదాపుగా 3 పల్టీలు కొట్టి రోడ్డు పక్కకి పడిపోయేటువంటి ప్రయత్నం జరిగింది. దీంట్లో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. పోలీసులు, ఇటు అధికారులు కూడా పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.